మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆఖరి 5వ షాట్లో మరొక అద్భుతమైన విషయాన్ని విని ఆనందంగా నిద్రపోదాం. శుభరాత్రి. ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. దేవుని యందు నమ్మకం ఉంచుము. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే మసీదు ఇక్కడ కాలు పెడతారో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు. వారి కష్టములు గట్టెక్కును. నేను ఇక్కడ ఉండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. గత జన్మ పాపములను అనుభవించి విమోచనము పొందవలను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనవలను. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వారిని ఎల్లప్పుడూ ధ్యానించము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదముల వద్ద నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపము. అనగా సర్వస్వ శరణాగతి వీడుము. ఆ తర్వాత వారేమి అంటే బాబా చేసేదరో చూడుము. కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించేవాడు దేవుడే. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడును కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తూసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు. మనము కూడా బాబాకు నమస్కరించి వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తియందు ఉంచుకొందుము గాక. చాలా చక్కటి విషయం. బాబా ఎంత బ్రహ్మాండంగా చెప్పారు చూడండి. నేను కేవలము భగవంతుని యొక్క బంటున మాత్రమే, భగవంతుడు చెప్పినట్టే నేను చేస్తున్నానన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో బాగా నిక్షిప్తం చేసుకొని ఆ బాబా యొక్క అడుగుజాడల్లో నడుస్తూ బాబా యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. శుభరాత్రి.